అందరికీ నమస్తే. ఈ మధ్య మనం కొత్తగా సబ్జెక్ట్కి వస్తాం. మళ్ళీ ఈ మధ్య మనం కొత్తగా ఏది ఏంటంటే ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చిందనంటే ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పందుల షెడ్ వేసిన. ఈ పందుల షెడ్ వేస్తే ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఏమని అడుగుతారంటే ఖర్చు ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది. మాట్లాడితే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఖర్చు ఎంత అయింది. ఖర్చు అనేది నీ చేతిలో ఉండదు. నీ అండర్స్టాండింగు, నీవు మోసే బరువు, నీ దగ్గర ఉన్న డబ్బులు, నీ దగ్గర ఉన్న పరిస్థితులు, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, దాని ప్రకారమే ఖర్చు ఉంటుంది. ఇప్పుడు నేను ఓ షెడ్ వేసినాం అనుకుందాం. ఫర్ సపోజ్ నేనని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పందికి 10,000 ఉంది అనుకుందాం. ఒక పందికి 10,000 ఉంది అని అనుకుందాం. కొందరు వాడి దగ్గర డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు, 30-40 కొంటాడు. 30-40 కొంటాడు, అందరు డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటాడు. నీ దగ్గర డబ్బులు లేవు, 10,000కి ఒక పంది అంటే 2 కొనుక్కో. వాడు 30 కొనుక్కుండు కదా, నువ్వు 2 కొనుక్కొని స్టార్ట్ చేయి. ఆ షెడ్డుకి 5 లక్షలు అయిందని అనుకో. షెడ్డుకి 5 లక్షలు అయితే నువ్వు 2 లక్షలు పెట్టు. చిన్నగా చేసుకో, చిన్నగా ప్లాన్ చేసుకో. ఫస్ట్ నువ్వు స్టార్టే చేయక ముందుకు ఇప్పుడు వాడు 20 లక్షలు పెట్టి షెడ్ పెట్టింది అనుకో, అమ్మా 20 లక్షలా అని అక్కనే చచ్చిపోతావు. నేను ఏమంటా అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఎంత బలం ఉంది, నీ వల్ల ఎంత స్టామినా ఉంది, నువ్వు ఎంతవరకు డబ్బులు పెట్టగలుగుతావు, ఎంతవరకు నువ్వు అజ్జేయగలుగుతావు అనేది నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు పెద్ద పంది 10,000 20,000 ఉందని అనుకుందాం. ఫర్ సపోజ్ చెప్తున్నా, ఎంత రేట్ మార్కెట్ రేట్ అనే విషయం చెప్పలేము. 20,000 30,000 ఉందనుకుందాం ఫర్ సపోజ్. నువ్వు పిల్లల్ని కొనుక్కొని పెంచు. నువ్వు 4 పిల్లల్ని పెట్టుకొని స్టార్ట్ చేయి, చిన్న స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు ఒక ప్రయత్నాన్ని స్టార్ట్ చేయకుండా 20 లక్షలు అయితాయా, 10 లక్షలు అయితాయా, 5 లక్షలు అయితాయా, 2 రూపాయలు అయితాయా, 3 రూపాయలు అయితాయా, ఈ ఖర్చుల టాపిక్ ఎందుకు? ఇప్పుడు ఫర్ సపోజ్ షెడ్ వేసినాం. షెడ్ వేయడానికి మన రేకులు లేకుండా కూడా వేసుకోరాదా? రేకులు లేకుండా వేసుకొని వెదురు బొంగులతో వేసుకొని మీద పరదాలు కప్పుకొని చేయరాదా? కట్టెలతో కూడా చేయొచ్చు. నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక షెడ్ స్టార్ట్ చేయాలంటే కట్టెలతోటి కూడా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర అంటే నువ్వు 30 పందులు కొనకు, 2 పందులు కొనుక్కొని స్టార్ట్ చేయి. ఇంకొక విషయం కూడా చెప్తా, కోళ్ళఫారాలు కూడా అందరూ ఒకటే తిరిగి ఉంటాయి. కోళ్ళఫారాలు కొందరు ఏమో 500 కోళ్ళఫారాలు ఉంటాయి, కొందరు ఏమో 4,000 కోళ్ళఫారాలు ఉంటాయి, 5,000 కోళ్ళఫారాలు, 5,000 కోళ్ళు పట్టే కోళ్ళఫారాలు ఉంటాయి. ఎవ్వల స్టామినా ప్రకారం వాళ్ళ స్టామినా ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది. రిలయన్స్ సూపర్ మార్కెట్ ఖర్చు ఎంత అయిందని అంటే ఏం సమాధానం చెప్తాడు? 4-5 కోట్లు అయింది అనుకుందాం రిలయన్స్ సూపర్ మార్కెట్కి. ఇక అట్లా అంటే చిన్న పెట్టేటోళ్ళు అందరూ చిన్న కిరాణాల షాపులు పెట్టేటోళ్ళు కూడా సేమ్ అదే బిజినెస్ కదా. అదే బిజినెస్ అవే ఉంటాయి, సూపర్ మార్కెట్లు అవే ఉంటాయి, మన దగ్గర కూడా అవే చిన్న కిరాణా షాప్లో కూడా అవే ఉంటాయి. కానీ తేడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కిరాణా షాపులు ఉన్న అతను ఉన్నాడు కదా, ఆ కిరాణా షాపులో ఉన్న అతనికి నీ ఖర్చు ఎంత అయిందంటే 50,000 1,00,000 అయిపోయింది అంటాడు. అట్లాంటి రిలయన్స్ వాడు 3 కోట్లు 4 కోట్లు అయింది అంటాడు. అంటే ఊకుంటావా ఇక నువ్వు బిజినెస్ చేయవా? ఇక్కడ నువ్వు ఎంత సింపుల్గా ఆలోచించాలంటే, ఎంత నీ స్కిల్స్, నీ టాలెంటు, నీ ఆలోచన. నేనేమంటా అంటే నీ దగ్గర ఎంత బలం ఉందో అంతేవరకు ట్రై చేసుకోవాలి. ఇలా ఖర్చు ఈ ఖర్చుతో ఏం పని ఉంది? నువ్వు చేయాలనుకున్నావా చేసేయి, 2తోనా 1తోనా స్టార్ట్ చేయి. అట్లా కాకుండా ఇన్ని లక్షలు అవుతాయా, అన్ని లక్షలు అవుతాయా అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తాం, ఎక్కడి వరకు కట్ చేసుకుంటాం అనేది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక షెడ్ నిర్మాణం, పందుల షెడ్ అనే నిర్మాణం గురించి ఫస్ట్ నువ్వు రీసెర్చ్ చేయి. ఫస్ట్ షెడ్ ఏంది, కథ ఏంది, ఆ షెడ్లో ఉన్నటువంటి పందులు ఎన్ని తీసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనము ఫీడ్కి డబ్బులు తక్కువ చేసుకోవాలి, మనం ఏ విధంగా మెడిసిన్లు వాడాలి, అవన్నీ గూగుల్లో యూట్యూబ్లో ఉంటాయి. నేను అంతకంటే ముందు ఈ ఖర్చు గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా. ఇది ఏ బిజినెస్కైనా వర్తిస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తా. ఇప్పుడు మనమే అంత దూరం పోవద్దు, మన కళ్ళ ముందటి ఎగ్జాంపుల్లో చెప్దాం. ఇప్పుడు మనం ఒక అడ్డా ఉంటుంది, అడ్డా దగ్గర టీ స్టాల్ పెడతారు, 4-5 పెడతారు. ఒకళ్ళేమో గుడిసెలు పెడతారు, ఒకళ్ళేమో మంచి హై క్లాస్లా మంచిగా పెడతాడు, ఇంకొకళ్ళేమో ఆయన సొంత బిల్డింగ్లో పెట్టుకుంటాడు, ఇంకొకతనేమో హై క్లాస్గా లైటింగ్ అంతా మెచ్యూరిటీగా పెడతాడు హోటల్. ఇక్కడ అందరు తాగేది గదే ఛాయ్. మన ఏమంటారు, పర్టికులర్గా మనమున్న బిల్డింగ్లు, మనమున్న పరిస్థితులు తప్ప బిజినెస్ అయితే అదే కదా. నువ్వు ఛాయ్ హోటల్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందంటే గుడిసెలు ఉన్నోడు ఎంత అంటాడు, 55,000 60,000 ఖర్చు అయిందని చెప్తాడు. ఇంకో పెద్ద హై క్లాస్గా పెట్టినోడు ఎంత అంటాడు, 3 లక్షలు 4 లక్షలు అంటాడు. మనమే దూరం అవసరం లేదు, ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉన్నాయి ఎగ్జాంపుల్. నేనేమంటా అంటే చిన్నగా స్టార్ట్ చేసి నువ్వు సక్సెస్ అవ్వు.
నీ దగ్గర డబ్బులు ఎంత ఉంటే ఆ డబ్బులకు అనుగుణంగా పరిస్థితులను సెట్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళు.